గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూలై 16వ తేదీ ఉదయం 9 గంటలకు మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ దగ్గర, కన్వారి తోట, మూడుబొమ్మల సెంటర్. ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది పాల్గొని దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడుతున్నారు. చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది. అప్పుల భారంతో ఉన్నవారు వచ్చి అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. మీరును రండి, దేవుని కార్యాలు పొందుకోండి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? ప్రతి ఉదయం మరి ప్రార్థించటం, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం అంటే ఉదయం లేవగానే దేవుణ్ణి వెతకటం కదా. మరి దేవుణ్ణి మనం ఉదయమే వెతికినప్పుడు దేవుణ్ణి వెతికే వారి యొక్క హృదయాలు తెప్పరిల్లుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అవునండి, లేవగానే ఎవరితో మాట్లాడకముందు, మరి ఎవరిని మనం కలుసుకోకముందు లేవగానే దేవుణ్ణి కలుసుకోవడం, దేవునితో మాట్లాడటం, ఆయనతో గడపడం ఎంత గొప్ప అనుభవం కదా. ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తామో మన హృదయాలు నెమ్మదితో నింపబడతాయి. ప్రియదేవుని బిడ్డ, మరి అంత మాత్రమే కాదు, కానీ ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాలను ఎంతో ధైర్యపరుస్తుంది కదా అండి. కేవలం మనము ఈరోజు ఇంత ధైర్యంగా ఉండడానికి గల కారణం, మన చుట్టూ చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఎంత ధైర్యంగా ముందుకు నడుస్తున్నామంటే కారణం యేసయ్య మాటే కదా అండి. ఆయన మాటే మనల్ని నడిపిస్తుంది, ఆయన మాటే మనల్ని ధైర్యపరుస్తుంది. ప్రియదేవుని బిడ్డ, మరి మీరు ఈ వాగ్దానాల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నారు కదా. మరి మా మట్టుకు మేము కూడా ఈ వాగ్దానాల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని ఆశిస్తూ చక్కటి వాగ్దానం మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా? కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి. మన దేవుడు ఎవరంటే ఆయన మరి నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆయన పెంట కుప్పల మీద ఉండి దీనులను పైకి లేపే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మన స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నాడు. నువ్వు ఉంటున్న దరిద్ర పరిస్థితుల్లోనే నిన్ను ఉంచే దేవుడు కానే కాదు. నువ్వు ఉంటున్న ఆ బేదరికమైన ఆ పరిస్థితుల్లోనే నిన్ను ఉంచడు. నీ స్థితిని చూసుకొని, నీ పరిస్థితులను చూసుకొని, మరి ఆ నీ దీన స్థితిని చూసి, నువ్వు ఉంటున్న ఆ పేదరికాన్ని చూసి బాధపడుతున్నావా? వేదనతో ఉన్నావా? నీ తోటి వారందరూ ఎంతో ధనవంతులై ఉన్నారు. నీ రక్త సంబంధికులు కావచ్చు, మరి నీ యొక్క బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీకంటే గొప్పవారిగా ఉండి ఉండొచ్చు, వారి గొప్ప స్థాయిలో ఉండి ఉండొచ్చు. మరి నీ స్థితి చాలా దీనంగా ఉండి ఉండొచ్చు. మరి నీ స్థితిని చూసుకొని బాధపడుతున్నావా? అందరూ ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారు. నా తోటి వారందరూ, నా రక్త సంబంధికులందరూ, నా బంధువులందరూ
గొప్ప స్థాయిలో ఉన్నారు. నా స్థితి ఏంటి? ఇంత దరిద్రమైన పరిస్థితులు ఏంటి? ఎప్పుడు చూసినా ఇదే దరిద్రత, నా స్థితి ఏమీ మారట్లేదు, నా పరిస్థితి ఏమీ మారట్లేదని బాధపడుతున్నావా? కృంగిపోతున్నావా? అలాగే నువ్వు ఉంటున్న ఆ యొక్క బీదరికాన్ని చూసి కృంగిపోతున్నావా? ఇక నా జీవితం ఇంతేనేమో, నా పరిస్థితులు ఇంతేనేమో, మరి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినా కూడా నా స్థితి మారట్లేదు అని అనుకుంటున్నావా? ప్రియ దైవజనమా, ప్రియ దేవుని పిల్లలారా, మరి మీతో నీ ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో తెలుసా? ఆయన దీనులను దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నీ స్థితిగతులను మార్చే శక్తి నువ్వు ఆరాధిస్తున్న యేసుకు మాత్రమే ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన దేవుడు. ఆయన ప్రధానులతో మనల్ని కూర్చుండబెట్టడానికై, ఆయన తన ప్రజలను ప్రధానులతో కూర్చుండబెట్టడానికై అంట దేవుడు మరి దరిద్రమైన పరిస్థితుల్లోంచి మనం లేవనెత్తే దేవుడై ఉన్నాడు. పెంట కుప్పల మీద నుంచి మరి ఆయన బీదలను పైకి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు నాన్న నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆయన శక్తి ఎంతో గొప్పది నాన్న. ఆయన ఒక్కడే నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, నీ కన్నిటిని తుడుస్తాడు, నీ పేదరికాన్ని తొలగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజమండి, దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును మరి రాజసింహాసనం ఎక్కించలేదని దేవుడు, అలాగే అనాథ అయిన ఎస్తేరును పట్టప్రాణికి చేయలేదని దేవుడు, మరి వారి స్థితిని మార్చాడు కదా అండి. మరి గొర్రెలు కాసుకునే దావీదును తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించాడు. అలాగే మరి అనాథ అయిన ఎస్తేరును తీసుకుని వెళ్ళి పట్టప్రాణిగా చేశాడు కదా. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కూడా అంతే. నీ స్థితిని ఆయన మారుస్తాడు, నీ పరిస్థితులను ఆయన మార్చబోతున్నాడు. నేను అదే దరిద్రతలతో ఉంచడు, అదే పేదరికలను నిన్ను ఉంచడు. నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆయన నేను లేపుతాడు నాన్న. నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు. చూడు, ఎవ్వరు కూడా నేను పట్టించుకోలేకపోవచ్చేమో ఇప్పటి వరకు. నీ స్థితిని చూసి, నీ దీన పరిస్థితిని చూసి, నువ్వు ఉంటున్న ఆ బేదరికాన్ని చూసి ఒకవేళ అందరూ అసహించుకున్నారేమో. మీ ఇంటి వారు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు. ఆ స్థితిలో నిన్ను చూసి అందరూ అసహించుకుని ఉండొచ్చు. మరి ఎవరు కూడా ఆ స్థితిలోంచి నిన్ను లేవనెత్తలేని వారుగా ఉండి ఉండొచ్చు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన నీ స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన నువ్వు ఉంటున్న దరిద్రమైన పరిస్థితుల్లోంచి లేవనెత్తుతానని, నువ్వు ఉంటున్న ఆ బేదరికపు పరిస్థితుల్లో నుంచి ఆయన నిన్ను లేవనెత్తుతానని ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నారు. ఇంకా నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బాధపడొద్దు. నీ స్థితి మారబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి. ధైర్యంగా ఉండండి. నీ దేవుని యొక్క శక్తిని నమ్మండి. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు కదా ఈరోజు, ఆయన మాటను నమ్మండి. మరి ఈ మాటను మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకుంటే దేవాది దేవుడు మీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు. మరి ఈ వాగ్దానం నమ్ముతున్నారు కదా, ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారు కదా. ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో దేవాది దేవుడు మరి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందామా అండి. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపామయుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రియ తండ్రి, ఈ ఉదయకాలపు వేళ మీరు నాయనా ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును దేవా, నువ్వు దీనులను దరిద్రులను అయ్యా నాయనా పెంట కుప్ప మీద నుండి ప్రభువా బీదలను పైకి లేవనెత్తే గొప్ప దేవుడు అయ్యా. అందును బట్టి నీకే కృతజ్ఞత, స్తోత్రాలయ్యా. నాయనా మమ్మలను చూచుచున్న దేవుడు, మా స్థితిగతులు మార్చే గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నాయనా నువ్వు సర్వశక్తిమంతుడు గనక, నువ్వు ప్రేమ చూపే దేవుడు గనక అయ్యా నాయనా ప్రతి ఒక్కరు ఉంటున్న దీన పరిస్థితులన్నిటిని కూడా అయ్యా నువ్వు మార్చే దేవుడు అయి ఉన్నావు. స్థితిగతులు మార్చే గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క పరిస్థితులు ప్రభా
నువ్వు చూస్తున్న దేవుడు కనుక నువ్వు మాట్లాడావయ్యా. అయ్యా ఇదిగోనైనా ఒకవేళ దీన పరిస్థితిలో ఉన్నారేమో, దరిద్రమైన పరిస్థితిలో ఉన్నారేమో, పేదరికంలో బాధపడుతున్నారేమో నీ బిడ్డలయ్యా, వారందరినీ మీరు దర్శించండి అయ్యా. వారికున్న ప్రతి ఒక్క పరిస్థితి నుంచి, ఆ దీన పరిస్థితి నుంచి లేవనెత్తుతారని మాట ఇచ్చావు కదా అయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని ఆ పేదరికంలోంచి, ఆ దీన పరిస్థితి నుంచి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి కుటుంబంలో ఉంటున్న అప్పు బాధలు అయ్యా, నా తండ్రి నాయన అయ్యా, పేదరికపు పరిస్థితులు అన్నీ కూడా అయ్యా తొలగిపోవునుగాక. నీ సమృద్ధి ప్రతి కుటుంబంలోనికి వచ్చునుగాక. దేవానికి స్తోత్రాలయ్యా. నా తండ్రి ప్రభ, ప్రతి ఒక్కరిని కూడా నాయన ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా. అయ్యా అయ్యా నీ సమృద్ధిని ప్రతి ఒక్కరికి దయచండి అయ్యా. నన్ను ఎవ్వరి కుటుంబాల్లో వేదన ఉండొద్దు, బాధ ఉండొద్దు, కన్నీరు ఉండొద్దు అయ్యా. నాయన తండ్రి నాయన దుఃఖం ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా వారి ప్రతి పరిస్థితిని చక్కపరచమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సమృద్ధి, ఆత్మీయ సమృద్ధి నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ఈరోజు ప్రభు నా తండ్రి మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరిగించుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, నూతనమైన దీవెనలతో నింపండి అయ్యా. అలాగే నా ప్రభువా, నా తండ్రి, ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకొనుమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.